మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ ఫిబ్రవరి నెలలో మనం ముఖ్యంగా తీసుకున్నట్టే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు ఉంది. అంటే ఇక మాఘమాసం స్టార్ట్. ఫిబ్రవరి నెల చక్కగా అన్నిటికంటే అత్యున్నతమైన మాసంగా చెప్పవచ్చు ఫిబ్రవరి మాసాన్ని. సో ఇక్కడ వసంత పంచమి 3వ తారీఖు ఉంది. రథసప్తమి 4వ తారీఖు, అలాగే 8వ తారీఖు భీష్మ ఏకాదశి, ఇంకా అలాగే మాఘ పూర్ణిమ 12వ తారీఖు మాఘ పూర్ణిమ అయింది. 16 సంకటహర చతుర్థి. 26వ తారీఖున మహాశివుడు పరమేశ్వరుడు లింగోద్భవంగా ఆయన ఉద్భవించిన రోజున మహాశివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి 26. సో అలాగే ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఈ మాసంలో రవి బుధులు ఇద్దరూ కూడా 13వ తారీఖు వరకు మకరంలో, 13 తర్వాత కుంభంలోకి వాళ్ళ గోచారం మొదలవుతూ ఉంది. గురుడు వృషభంలో, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, రవి శని బుధులు 13వ తారీఖు నుంచి కుంభరాశిలో, శని ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు మూల త్రికోణం స్వక్షేత్రంలో. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రాహువు శుక్రుడు ఉచ్చ స్థితిలో షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ మొదలవుతూ ఉంది. జనరల్గా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఇంకా శుక్రుడు ఆల్రెడీ మీన రాశిలోకి వచ్చాడు, మిగతా గ్రహాలు కూడా వస్తుంటాయి. సో రాహువు శుక్రుడు కలిసి మీన రాశిలో గోచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి మనం ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే కనుక ఈ రాశికి దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో శుక్రుడు, లాభంలో రాహు, 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి అయిన శుక్రుడు, మనం ఏదైతే షష్టగ్రహ కూటమి ప్రభావం స్టార్ట్ అవుతుంది మార్చి 29 అని చెప్పుకున్నామో దానిలో భాగంగా శుక్రుడు ఇక్కడ మెయిన్గా మీన రాశిలోకి వచ్చి ఉన్నారు. రాశ్యాధిపతి లాభస్థానంలో ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ చాలా వరకు మీ ఫ్రెండ్స్ని కలవటం కానీ, కొత్త పరిచయాలు పెంచుకునే ఆస్కారాల్లో కానీ, కొంతమంది మిమ్మల్ని ఈ సమయంలో కలిసే ఆస్కారం కానీ, మీరు వాళ్ళని కలిసే ఆస్కారం కానీ, కొంత పేరున్న వాళ్ళని తప్పకుండా మీ సర్కిల్లో కొంత ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళని మీరు ఇక్కడ కలిసే ఆస్కారాలు ఈ మాసం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాశిలో కూడా మరి గురుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్గా ఉంటూ ఉంటాం. అలాగే కొంత యాంగ్జైటికల్ అండ్ కొంచెం పెసిమిస్టిక్, అంటే కొంచెం మనకి నిరాశావాదంగా కానీ, కొంచెం మనకి ఎక్కువ టెన్షన్ని కలిగించేటట్టు మనకి కొంచెం ఆలోచన, అంటే మన మైండ్ ఆలోచన ఆ విధంగా ఉండే ఆస్కారాలు ఈ రాశిలో గురుడి వల్ల కనిపిస్తున్నాయి. కాబట్టి వక్రించిన గురుడి వల్ల సో ఈ ఆలోచనల్ని, ఆ టెన్షన్ని, ఆ యాంగ్జైటీని కొంచెం మీరు న్యూట్రలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఆర్థిక పరంగా మనం చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ కొంతవరకు మెయిన్గా ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం మొదలైంది. ఏదో కుజస్తంభన ఏదైతే జరిగిందో మళ్ళీ కుజుడు రెట్రోగ్రెషన్లో మళ్ళీ వీళ్ళకి ధనస్థానంలోకి రావటం. అలాగే మొదటి 2 వారాలు కూడా కొంత రవి బుధుల అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ 2 వీక్స్ కూడా ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఆర్థికపరమైన విషయాల్లో. కాబట్టి కుటుంబ పరంగా కానీ ఇతరత్ర ఏ విషయాల్లో అయినా ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇంటేకింగ్ తీసుకునే ఫుడ్ విషయంలో కూడా కొంచెం వాతాన్ని కలిగించేవి డీప్ ఫ్రై ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఇలాంటివి కొంచెం మీరు అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి.
అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక సో సంతానపరమైన విషయాలు కానీ అండ్ అలాగే షేర్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలమైన ఫలితాలు ఇన్వెస్ట్మెంట్స్లో అయినా షేర్స్లో అయినా కొంచెం మీరు పెడతారు, కానీ దానికి తగ్గ అనుకూలమైన ఫలితం వస్తే మనకి ఏదైనా బాగుంటుంది. బట్ ఈ టైంలో వృషభ రాశి వాళ్ళకి మొదటి 2 వారాలు కూడా అంత అనుకూలమైన ఫలితాలు లేవు. సో మొత్తం ఓవరాల్గా చూసుకున్నా కూడా ఈ విషయాలకి సంబంధించి ప్రస్తుతం అయితే అక్కడ ద్వితీయంలో ఉన్న కుజుడు కావచ్చు, నవమంలో ఉన్న రవి బుధులు కావచ్చు, పంచమంలో ఉన్న కేతు వల్ల కావచ్చు, ఇక్కడ ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, షేర్స్ విషయాల్లోనూ, స్టాక్స్ విషయాల్లోనూ అంత అనుకూలమైన ఫలితాలు కనిపించట్లా. కాబట్టి చదువుకునే విద్యార్థులు కూడా కొంచెం ఇక్కడ కాంబినేషన్స్ మనకి కొంచెం డైరెక్షనల్ స్ట్రెంత్ లేదు, కాబట్టి మీరే ఎక్కువ శ్రద్ధ పెట్టి చదువుకోవటం అనేది చదువుకునే విద్యార్థులకి చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశికి మనం చూసినట్లయితే కనుక బిజినెస్ పరమైన విషయాల్లో చూస్తే కొంచెం ఖర్చులే, బిజినెస్ పరంగా కొన్ని ఖర్చులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మ్యారిటల్ లైఫ్ పరంగా కూడా మనం చూసుకున్నప్పుడు లైఫ్ పార్ట్నర్, స్పౌస్, మీ భార్య భర్త విషయాల్లో కొంచెం కుటుంబానికి సంబంధించి కొంచెం వాళ్ళ సంయమనంతో కొంచెం కూల్గా ఉండేటట్టు కుటుంబ పరిస్థితులు చూసుకుంటే కనుక ఇక్కడ అనవసరంగా కుటుంబంలో మీ భార్య భర్త వల్ల చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. బిజినెస్లో కూడా మనకి ఈ సమయంలో కొంచెం ర్యాష్గా స్పెండ్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. అయితే జాబ్ విషయాల్లో, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో అయితే కొంతవరకు వీళ్ళకి 3-4 వారాల నుంచి రవి బుధుల యొక్క సంచారం కొంచెం డైరెక్షనల్ స్ట్రెంత్లోకి వచ్చిన తర్వాత కొంత వీళ్ళకి బెటర్గా ఉంటుంది. సో కంపారిటివ్ 4 వీక్స్లో మొదటి 2 వారాల కంటే 3-4 వారాల్లో ఏంటంటే రవి బుధుల యొక్క సంచారం దశమంలో ఉండటం, శుక్రుడు కూడా చక్కగా రాహుతో కలిసి లాభస్థానంలో ఉండటం వల్ల సంబట్ కంపారిటివ్ ఫస్ట్ 2 వీక్స్ కంటే 3-4 వారాలు కొంచెం ఇంకా మనం బాగుంటుందనే చెప్పచ్చు. సో ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా ద్వితీయంలో కుజుడు, పంచమంలో కేతువు, ఈ 2 కూడా ఇక్కడ మనకి కొంతవరకు ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో అయినా, ఇన్వెస్ట్ చేసే విషయంలో అయినా పెద్ద అనుకూలమైన ఫలితాలు కుజకేతువులు ఇవ్వట్ల. ధన పంచమ స్థానాల్లో ఇది పవర్ఫుల్ మనీ కాంబినేషన్ కాదు, కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో డెసిషన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవడం అనేది చాలా మంచిది. నెక్స్ట్గా రవి కూడా ఈ వృషభ రాశి వారికి సంబంధించి భాగ్యస్థానంలో ఉంటున్నారు రవి బుధులు మొదటి 2 వారాలు. సో కాబట్టి జపాకుసుమ సంకాసం చదువుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. అలాగే ప్రియాంగు గులికా శ్యామం, బుధుడికి సంబంధించి రవికి సంబంధించిన మంత్రాలు కూడా చక్కగా నవగ్రహశాంతి మంత్రాలు చదువుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల అటు కుటుంబ పరంగా, ధనపరంగా, సంతాన పరంగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల, రవి బుధులకి చేసుకోవటం వల్ల ఏవైతే కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయో ఈ నెలలో కొంచెం అవి మీకు పాజిటివ్గా ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఖర్చుల విషయంలో కావచ్చు, ఇతరత్ర అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ప్రతిబంధకాలు రాకుండా ఉండాలి అంటే భాగ్యంలో ఉన్న రవి బుధులకి మీరు తప్పకుండా ఈ మంత్రాలు చదువుకోవడం, నవగ్రహశాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. సో అలాగే ఈ ట్రాన్సిట్లో మరి రవి బుధుల యొక్క దశమస్థాన సంచారం వల్ల ఉద్యోగంలో కొంచెం ఇప్పుడు బెటర్గా ఉండొచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టు శుక్రుడు లాభస్థాన సంచారం వల్ల మీకు పరిచయాలు ఏ సమయంలో ఎక్కువ పెరగచ్చు. ఈ కుజకేతువుల వల్ల ధనపరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, సంతానపరంగా ఎప్పుడు ఇబ్బందులు రావచ్చు. వీక్లీ ఫాలో అవుతుంటే మనకి ఆ టైం కరెక్ట్గా ఇంకా వీక్లీలో పర్టికులర్ డేట్స్ అవి ఇంకా బాగా తెలుస్తాయి. సో అది కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.